హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఒక్కదాన్నే మటన్ చేశానండి. ఏంటిది ఒక్కదాన్నే చేశాను ఉంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎవ్రీ టైం చికెన్ మటన్ అయినా మా ఆయనే చేసేవాడు. అలా సపోర్ట్కి అయితే నేను ఉండేదాన్ని అంతే. ఏదన్నా కావాలంటే తెచ్చి ఇచ్చేదాన్ని అంతే. కానీ ఈరోజు మాత్రం మా ఆయన లేడు, దానివల్ల నేనే చేస్తున్నా. ఫస్ట్ టైం ఒక్కదాన్నే చేస్తున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. కట్ చేసేదంతా కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. సన్నగా వచ్చినట్లు కట్ చేసిన. పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి కదా, అది సిక్కితే మాత్రం నాకైతే కట్ చేసేకి వచ్చేది. మా ఆయన అయితే కట్ చేసేవాడు, నాకైతే రాలేదు. అలాగని అట్లే వేసేసా. తినేదైతే మాత్రం బాగా తింటా, కానీ ఇలా కట్ చేసేది ఇట్లా చేసేది అయితే నాకైతే వచ్చేది. అది ఎముక వస్తుందేమో ట్రై చేసా, కానీ రాలేదు, అట్లే వేసేసా. ఏంటి అంత బయట చేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మా ఇంట్లోకి చికెన్ మటన్ నాన్ వెజ్ అనేది వెళ్ళేదండి. తీసుకెళ్తే వెళ్తుంది, కానీ తీసుకెళ్ళం అంతే. ఎందుకు తీసుకెళ్ళమంటే మా ఇంట్లో రాధస్వామికి చేరిండే వాళ్ళు ఉంటారు, దానికని తీసుకెళ్ళమని. మా ఇంట్లో 3 తినేవాళ్ళు ఉన్నాం నాన్ వెజ్. నేను, మా ఆయన తమ్ముడు, ఇంకా 3 తినేది. ఇంకా సరే కానీ మీలో ఇంకా ఎవరెవరు నాలా వస్తుంది కానీ చేసేకి వచ్చేది అనేవాళ్ళు కమెంట్ చేయండి. ఇంకా ఇంకెవరు బాగా మేము మటన్ చికెన్ నాన్ వెజ్ అనేది బాగా చేస్తాం అనేవాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఈరోజు మసాలా కూడా ఒక్కదాన్నే వేస్తున్నా, ఎందుకంటే మా అత్తమ్మ కూడా లేదు. మా అత్తమ్మ ఉండుంటే హెల్ప్ చేసేది. హెల్ప్ ఏంటి, అంతా మా అత్తమ్మే చేసేది. అంత బాగా చూసుకుంటుంది నన్ను, సొంత బిడ్డ లెక్క చూసుకుంటుంది. తనకి ఆడపిల్లలు లేరు, దానివల్ల నన్ను తన కూతురులా చూసుకుంటుంది. ఉల్లిపాయలు కొయ్యాలి. ఉల్లిపాయలు కోస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. మీకు కూడా వస్తాయా? అలాగైతే కమెంట్ చేయండి. మీరు అనుకోవచ్చు ఉల్లిపాయలు కోసే వాళ్ళందరి కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయని. నీకేం స్పెషల్ అని కూడా అనుకుంటారు, నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా వీవర్నే కదా. నన్నైతే బాగా ఏడిపించేసింది ఉల్లిపాయ. చూడండి ఎలా అయిందో, నా కళ్ళు అయితే మండిపోయాయి. ఎలాగలా అయితే రెడీ చేసేసా. సాంబార్ పొడి, కారం పొడి, కొబ్బరి, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, పుదీనా, చెక్క, లవంగా వేసేసి గ్రైండర్ చేసేసాను. ఇంకా మా మావ అయితే చెప్పాడు, దాన్ని అలాగే పెట్టొద్దు, ఉడికించి నీళ్ళలో బాగా ఉడికించి వంచి పెట్టు అని. నీళ్ళంతా వంచేసి తర్వాత ఒగ్గండి పెట్టి మసాలా వేయమని చెప్పాడు. నేనైతే అలాగే చేస్తున్నా. వాళ్ళు చెప్పింది వినాలి కదా, రాకున్నప్పుడు చెప్పింది వినాలి. మేమే చేస్తాం మాకొచ్చు అని పోతే అంతే. అది తినే కయ్యలదు పారేసే కయ్యలదని అవుతుంది అని వాళ్ళు చెప్పినట్లు చేసా. బాగా మంట పెట్టి అయితే ఉడికిస్తున్నా. చూడండి ఎలా ఉడుకుతుందో. నెక్స్ట్ అంతా ఒగ్గానే పెట్టి అంతా దాంట్లోకి మటన్ వేసి దాంట్లోకి ఉప్పు వేసి కలిపేసి తర్వాత మసాలా వేసి ఇంకొంచెం ఉప్పు వేసి కలిపి బాగా మంట పెట్టి ఉడికిస్తున్నా. అలాగా వచ్చినట్లు మసాలా పెట్టి చేసేసిన. దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, అదైతే ఉడుకుతుంది ఊరికే. తర్వాత స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కమెంట్ చేయండి. ఉడికిన తర్వాత అయితే టేస్ట్ చూద్దామని 4-5 పీసులు వేసుకున్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది, అంత చండాలంగా ఏం లేదు. ఇంకా పీసులు అయితే ఉడకలేదు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అనేది కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.